आदित्यवर्णं तमसुस्तुपाले सर्वाणि रूपाणि यतिराः नामानि कृतानिदं जनान्ते दाता पुरुषाः चक्रप्रविद्वान् नरेन्द्रनतुरः वाक्चे मैडम गाరు सीढ़ी को मैडम गाరు ఈ తిరునాళ్ళ మహోత్సవాల్ని అతి వైభవంగా జరగాలని చెప్పి అది కూడా మేము సూచిస్తున్నాం. 1వ తేదీ ఆ రోజు ఈ సమావేశం ముందుగా కూడా ఆయన ఇప్పుడు 4 తూర్లు 3 తూర్లు శాసనసభ్యులుగా ఎక్స్ఎమ్మెల్యేగా ఒక తూరి ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకుండా ప్రత్యేకంగా ఆయన ఈ తిరునాళ్ళకి అధికారికంగా దాదాపు 2 తూర్లు ఇప్పుడు 3వ తూరు శాసనసభ్యులుగా అంటే దాదాపు అధికారికంగా పట్టు వస్త్రాలతో ఇదే వేదిక మీద ఇదే కళ్యాణమ్మ వేదిక మీద 10 తూర్లు కళ్యాణం జరిపించినటువంటి శాసనసభ్యులుగా ఆయనకి మేమందరం కూడా 10 తూర్లు ఈ సంవత్సరం 11 అవుతుంది అధికారికంగా కళ్యాణం జరిపించినటువంటి శాసనసభ్యులు ఈ సభకు మీకు అందరూ కూడా తెలుస్తున్నాం. ఎంతో మంది శాసనసభ్యులు అయ్యారు కానీ దాదాపు మేము 42 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పుట్టాం. ఈ తిరునాళ్ళ మేము 42 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఏ శాసనసభ్యులు కూడా 1 తూరు 2 తూర్లు కళ్యాణాన్ని కూర్చున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి సభాముఖం అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము చాలా ఏర్పాట్లు 1వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి ఏర్పాట్లన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. బాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే మేము దాదాపు నిన్నటి వరకు కూడా 5 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఒక 10-12 పోల్స్ కూడా అడిగితే
సార్ రే గారు వచ్చినారు ఇక్కడ 10-14 వరకు పోల్స్ కూడా మేము ఎక్కడ అడిగితే అక్కడ కూడా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గతంలో జరిగేటువంటి కళ్యాణ మండపం దగ్గర గతంలో వెయిట్ కింద చేసే పరిస్థితులు చేస్తారు. మన 1వ తేదీ మీటింగ్ లో శ్రీ గారు ఆయన ఒక సూచన చేశారు. దేవస్థాన చరిత్ర మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ రోజు స్టార్ట్ అయింది మనకు ఒక పూరి గుడిసెలో 270 సంవత్సరాల క్రితం పూరి గుడిసెలో స్టార్ట్ అయినటువంటి ఉత్సవం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటట్టుగా 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అనుగుణంగా మా పోలీస్ శాఖ తరఫున 150 మంది సిబ్బందితోని మేము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసాం. క్యూ లైన్లతో భద్రతా ఏర్పాట్లు, అలాగే బయట తిరిగేటువంటి, ఎందుకంటే ఇది చుట్టుపక్కల మనకి కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే ఒక ఊరేగింపు ఉంది, కళ్యాణం ఉంది. వీటన్నిటికీ సంబంధించి మేము దాదాపుగా ఒక స్థానిక పెద్దలు సహకారంతో మేము ఈ ఏర్పాట్లు అనేది 1వ తారీఖు నుంచి చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఇప్పుడు ఇది 5వ తూరి నేను ఇక్కడికి రావడం. కాబట్టి ఏ రకమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కూడా జరగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరూ కూడా సకాలంలో అందరూ దర్శనాలు చేసుకునే విధంగా మా పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే దొంగతనాలు క్రైమ్ పార్టీ కూడా ఏర్పాటు చేసాం, మఫ్టీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అది కూడా జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మేము తీసుకోవడం జరిగింది. అలాగే మాకు ఈ బ్లాక్ ఇచ్చారు, ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరైనా పిల్లలు తప్పిపోయినా లేకపోతే అడుగు వాళ్ళకి అనుక్షణం కూడా భక్తులందరూ కూడా అలర్ట్ చేయడానికి మైక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని క్షణక్షణం వాళ్ళకందరికి అలర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ అన్ని కూడా జామ్యాలు వేస్తూ ఉన్నారు. చాలా మంచి, మేము అందరం కూడా ఈ రామచంద్ర నాయుడు గారు ఫస్ట్ నుంచి మనం సూచనలు అవి చర్చించుకుంటూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే మేము మళ్ళీ రూపాయిపాలు వెల్లంపల్లి మీద వెళ్తున్నటువంటి లైన్స్ అన్ని కూడా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సిఐ గారు, అదేవిధంగా ఊరు పెద్దలు రామచంద్ర నాయుడు గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇన్లైన్ పోల్స్ ఎత్తడం, అంటే కిందకున్న లైన్స్ అన్నీ కూడా పైకి వెళ్ళే విధంగా క్లియరెన్స్ కోసం ఒక 20 పోల్స్ వరకు ఎత్తడం జరిగింది సార్. అదేవిధంగా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఇప్పటికి 3-4 ట్రాన్స్ఫార్మర్ పెట్టాము. రేపు ఈవినింగ్ లోపల ఇంకొక 6 ట్రాన్స్ఫార్మర్ పెడతాం సార్. అదేవిధంగా స్టాండ్ బై కూడా ఇంకొక 2 ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఈ గుడి ప్రాంగణంలో ఉన్న లైన్స్ అన్నీ కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ప్రమాదాలు జరగకుండా అన్నీ ఒకసారి వెరిఫై చేసి ఇవి కంప్లీట్ చేస్తాం సార్. ఇంకా కూడా ఏదైనా తెలియజేస్తే మన సిఐ గారు చెప్పారు, వెంటనే దాన్ని స్టడీ చేసాము. ఎలా 2 క్యాంపులకి విడివిడిగా అంబులెన్స్ వెళ్ళి ఏఎన్ఎంస్ని డాక్టర్స్ని అందరినీ అరేంజ్ చేశాం సార్. దాంతోపాటు ఎసెన్షియల్ మెడిసిన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు ఓఆర్ఎస్ కౌంటర్స్ అవి ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు ప్లస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే వీలుగా ఉండడానికి యాక్చువల్లీ 108 ఒకటి ఉంది సార్. దాంతోపాటు పక్క ఇంకో 108 పెట్టేస్తున్నాం సార్. సార్ మా నుంచి ఈ గుడి తరఫున ఏంటంటే ఇక్కడ కళ్యాణాలు జరిగేటప్పుడు మెయిన్గా చిన్నపిల్లలకి, అంటే 18 ఏళ్ల లోపల వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. అవి మీరు ఎలాగైనా ఆపగలిగితే మొన్న కళ్యాణం జరిగినప్పుడు కూడా రామచంద్ర నాయుడు గారు మేము అంతా ఎక్కడైతే మనం ఎక్కడ జరగలేదు అట్లా చైల్డ్ మ్యారేజెస్ చేయకుండా ఉండాలని కోరుకుంటాం. ఏం లేదు, కళ్యాణం దేవుడి పెళ్ళప్పుడు చేస్తే మంచిది అనేది అందరికి ఉంటుంది. అది ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మనం కొంచెం గమనించుకోవాలి. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని మనం టెంపుల్ ఇన్సైడ్ కూడా ఎక్స్టెన్షన్ పార్టీ 3 షిఫ్ట్ ఉంటుంది. అలాగే బయట వెయిటింగ్ పెట్టుకొని లాస్ట్ బిఫోర్ ఏమైందంటే మనకి ముందు కర్పూరం ఎక్కువగా తిరిగి ఆ వేడికి
అది మెటల్ కదా, వీటి లోపల కూడా కరెన్సీ కొంత పైలైంది లాస్ట్ బిఫోర్. అందుకే నాకు అనుకోవాలని కొద్దిగా ఒక మీటర్ దూరంగా ఏర్పాటు చేసి అలా ప్రమాదాలు జరుగుతుంది. మేమైతే 3 షిఫ్ట్లు ఉంటూ అలాంటి అన్ని ప్రమాదాలు జరుగుతుందని మేము చర్యలు ఎన్ని పనులు పెడుతున్నారు? ఒక వెహికల్ ఇన్సైడ్ టెంపుల్ ఇన్సైడ్ లక్ష్మీ షిఫ్ట్ 3 షిఫ్ట్ సరిపోతుంది. సార్ మనకు ఇంకోటి సార్ మరి అంటే మనకు 12 బస్సెస్ ఉంటాయి సార్. మొత్తం రాపూర్ నుంచి 6, వెంకటగిరి నుంచి 6 ఉంటాయి సార్. మనం కంప్లీట్గా 14 ఫుల్ నైట్ తిప్పుతాం సార్. 14th 15th మార్నింగ్ వరకు కంప్లీట్ క్లియర్గా తిప్పుతాం సార్. ఇష్యూస్ ఏం లేదు సార్. లాస్ట్ టైం ఏదైతే చేసామో అంతకన్నా చక్కగా చేస్తాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏమన్నారు స్పెషల్ ఈవెంట్స్ చూసేసి 12 తర్వాత ఇంకా ఒక్కసారి పడిపోతారు. ఆ టైంలో మనము డ్రైవ్ చేయగలిగితే బస్సు బాగా పెడితే తొందరగా వెళ్ళిపోతారు. అదే అలాగే రౌండ్ ది క్లాక్ మనకు ఒక ఆర్టీసీ నుంచి ఒక కంట్రోలర్ అవంతా ప్లాన్ చేస్తాం. మన రౌండ్ ద క్లాక్ కంట్రోల్ అక్కడి నుంచి వన్ వే సేమ్ ఆర్టీ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అలా వెళ్ళేసి మళ్ళీ వేరే రూట్ లో వెళ్తుంది. వన్ వే చేసాం. అవునండి, ఐడియా సేమ్ యాక్చువల్లీ సార్. అదే ఒక రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైము అప్పుడు ఆర్టీసీ బస్సు సిస్టమ్ ప్రాంగణంలోని వెహికల్స్ని అలౌ చేస్తే మాత్రము బస్సులు అన్ని ప్యాక్ అయిపోతే బయటికి వెళ్ళలేవు. కాబట్టి పోలీస్ వారు మాత్రం కంపల్సరీగా లాస్ట్ టైం చాలాసార్లు మేము అడిగినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ సబ్ కలెక్టర్ గారికి చెప్పి అప్పుడు చెప్తే మళ్ళీ సీఏ గారికి చెప్పారు సార్. అప్పుడు వచ్చి రెస్పాండ్ అయ్యారు. సో అట్లా కాకుండా ముందస్తుగానే కొంచెం అలౌ చేయబడి అంటే ఖచ్చితంగా అలౌ చేయబడదు అంతే. అలా పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. ఈనాటి మీటింగ్కి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఆటోమేటిక్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి చాక్లెట్ స్కీమ్లు అయితే ఏమి, చేతుబోళ్ళు అయితే ఏమి అన్నీ కూడా ఫంక్షన్లు చేసేదానికి కృషి చేస్తున్నాం. చిన్న చిన్న రిపేర్లు నాడు కూడా మన నాయకులు రామచంద్ర నాయుడు గారి ఆధ్వర్యంతో మిగిలిన రిపేర్లు కూడా రేపు సాయంత్రం కల్లా కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ, అట్లాగే ప్రతి ఫిల్లింగ్ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్న ఓవర్ విద్యుత్ దీపాలంకరణ బయటికి బాల్కి పెట్టమని చెప్పాం ఒక 10 వరకు. అవి అదొకటి. తర్వాత క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి వాటర్ ప్యాకెట్స్, క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి మెయిన్ వాటర్ ప్యాకెట్స్ అందకపోతే పడిపోతారు, లేడీస్ కానీ పిల్లలు కానీ. అది కొద్దిగా ముందుగానే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అవి ఉన్నాయి. మనము ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ చుట్టుపక్కల కూడా మనము డ్రోన్ పెడతాం. డ్రోన్ కంటిన్యూగా చూడదు కదా మనము. బయట మనం ఈ రూట్లో ఒక 2, ఆ బ్యాక్ సైడ్ అన్నదానం దగ్గర ఒకటి, ఏదన్నా ఫిక్స్డ్ అప్పటికప్పుడు పెట్టి మద్దతు తీసేస్తారు ఒక 2 రోజుల్లో. అది మనం హైట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ టెంపుల్ వరకే కవర్ అవుతున్నాయి మనకి. ఈ టెంపుల్ ప్రిన్సెస్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనమాట. మనం డ్రోన్ పెట్టినా కూడా డ్రోన్ అనేది అది అంత క్లోజ్గా తీయలేదు. ఎల్లవేళలో మనకి సీసీ కెమెరాలు అనేది అందుబాటులో ఉంటాయి. 3 గంటలు 4 గంటలు టెంపుల్ చుట్టూతో పెడితే, క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. 25 నుండి 16/4/25 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగు కార్యక్రమానికి ఇక్కడికి గౌరవనీయులైన వెంకటగిరి శాసనసభ్యులు గారు పురుగొండ రామకృష్ణ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, ఇక్కడ మండల లెవెల్ అధికారులకు అందరికీ నమస్కారము. ఇక్కడ 13వ తేదీ నైట్ నుంచి 14వ తేదీ సోమవారం రాత్రి ఎక్కువగా జనం వస్తున్నారు సార్. అందుకని మేము ఇక్కడ రెవెన్యూ సిబ్బందిని అందరికీ పర్యవేక్షణ కింద రెవెన్యూ స్టాఫ్ను మరియు మండల రెవెన్యూ అధికారులను కూడా ఇక్కడ డ్యూటీ వేయడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ మీరు మెడికల్ రెసిడెన్స్ చెప్పిన విధంగా ఇప్పుడు ఇక్కడ 18 సంవత్సరాలు లోపల మ్యారేజ్ జరగకుండా ఇక్కడే ఈఆర్ఓని డ్యూటీలు వేస్తున్నాం. కాబట్టి ఆ ఈఆర్ఓలతో కూడా ఆధార్ కార్డు కూడా తనిఖీ చేయించి 18 తర్వాత వయసు పైన వాళ్ళకి వివాహం జరిగినట్టు చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు ఆల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయించుకొని ఇక్కడ శాంతి భద్రతలకు కానీ
ప్రోటోకాల్ కానీ ఎటువంటి భంగం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఇంత మూలకంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కూడా అలర్ట్ అయ్యి ఆల్ ఆర్టీసీ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా జాగ్రత్తగా మన కుటుంబంలో పనిలాగా దీనిలో పాల్గొనాలని చెప్పని కూడా కోరుకుంటూ అందరూ కలిసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళీ రివ్యూ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెయ్యి తిప్పుతుంది, చెయ్యి ఓ అన్నావు. ఒక 15 మంది సక్సెస్